మన లక్ష్మణ వాళ్ళ పాప ఏదో ఇంకో చుక్క ఉండిపోయిందమ్మా. ఇక్కడ ఒక బంటి అయితే చాలా భయపడుతుంది ఏదో చేస్తారనేసి. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. జాతీయ పోలియో డే సందర్భంగా చిట్టి తల్లి ఉంది కదా, తనకు పోలియో చుక్కలు వేయించడానికి అని చెప్పేసి మా ఊరు నుంచి కొంత దూరం లక్ష్మీపురం అనేసి కింద ఒక ఊరు అయితే ఉంటుంది, అక్కడికి అయితే తీసుకెళ్తున్నాను. సో తీసుకెళ్ళేసి పోలియో చుక్కలు వేయించి తీసుకొస్తాను అనమాట. ఈ పోలియో అనేది దేనికి వేస్తారంటే చాలామందికి తెలిసే ఉంటుంది, చిన్నపిల్లల్లో పక్షవాతం, పెరాలసిస్ ఇది రాకుండా ఉండడానికి చెప్పేసి, దీన్ని నివారించడానికి అని చెప్పేసి పోలియో చుక్కలు అయితే వేయిస్తారనమాట. సో ఈరోజు అయితే తీసుకెళ్దాం, చిట్టి తల్లికి తీసుకెళ్ళేసి ఈ పోలియో చుక్కలు వేయించి అక్కడ నుండి మరలా ఇంటికైతే వచ్చేద్దాము. ఈ చిన్ని బ్లాగ్ అయితే చూడండి, చూసిన తర్వాత మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి, సరేనా? ఇప్పుడైతే చిట్టి తల్లికి తీసుకొని మనం ఇంకా కింద ఊరికి అయితే వెళ్దాం, పదండి ఫ్రెండ్స్. ఈరోజు పొద్దున్న ఎండ పడుతూ మా కొండలు అయితే ఈ విధంగా ఉన్నాయి. గత 3 రోజుల నుంచి కొద్దిగా వర్షాలు అయితే లేవు, దీనివలన ఇలా అయితే ఉందన్నమాట. చూడండి వెనకాల కొండలు అయితే ఎలా ఉన్నాయి. ఎక్కువగా మా ఊర్లో ఈ గడ్డి జాతి ఎక్కడి నుండి వచ్చిందో తెలియదు, ఈ వయారి బామ్ అంటారు కదా, ఇదైతే ఉందన్నమాట. చూడండి ఇదంతా కూడా అంతే, ఇదే ఉంది. దీని వలన ఆస్తమా అది వస్తుందని అంటుంటారు, ఎంతవరకు వాస్తవం అనేది తెలియదు, తెలుసుంటే కామెంట్ చేయండి. సో ఇది ఎక్కడి నుండి వచ్చింది, ఏ దేశపు ఆ గడ్డి జాతి మొక్క అనేది కూడాను కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మా ఊర్లో అయితే మేము చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఈ గడ్డి అయితే అసలు ఉండేది కాదనమాట. రాను రాను అలాగ వస్తుంది. ఇదంతా కూడా అదే చూడండి, ఇది ఈ పైన ఇది ఎకరాల్లో ఇదే విస్తరించి ఉంటుంది. ఈ కిందన మా బావాలు అయితే ఇంకా ఇదైతే దున్నుతున్నారనమాట, గరు. ఇక్కడ దున్నిన తర్వాత రాగులు అయితే వేస్తారు, తర్వాత రాజ్మలు కూడా వేస్తారు, రాగు లేకపోతే రాజ్మలు అనమాట, పప్పు దినుసులు లాంటివి ఇలా వేస్తుంటారు. లోపలికి అయితే వెళ్దాం ఒకసారి. ఇది జతిన్కి మొన్న అన్య వాళ్ళు వచ్చారు కదా, సతీష్ అన్న వాళ్ళు, జతిన్ కోసం కొన్ని ఇచ్చిన సైకిల్ అనమాట. ఇది తొక్కి ఇంకా ఇలా పడేసాడు, చూడండి ఎలా అయిందో. మంచిగా ఉంది, పర్లేదు, మంచిగానే తొక్కుతున్నాడు. కాకుండా ఒకసారి చైన్ అనేది లూజ్ అవుతుంది అనమాట, ఊడిపోతుంటుంది. సైకిల్కి జతిన్కి కొద్దిగా ఈ సైకిల్ తొక్కడం ఫస్ట్ టైం కాబట్టి ఇంకా రివర్స్లో తొక్కుతుంటాడు, ఇలా కాకుండాను ఇలా తొక్కేస్తాడు ఒక్కొక్కసారి, దానివల్ల ఇది ఓడిపోతుంటుంది అనమాట. లోపలికి అయితే వెళ్తాం. జతిన్ గారు చూడండి ఇంకా పడుకొని ఉన్నాడు. మరి బాబు లేరా రేయ్, ఏ బాబు లేవడాడు. ఏం చిటి రుద్దేస్తుంది వాళ్ళమ్మ. అవేనా నీ బట్టలు? సరిగా రాయదు, పౌడర్ ఉండిపోయింది. ఏదిమా బొల్లి మొక్కలది, రంజా కొమ్ములది అంటారు. ఇటు చూడు వెళ్దామా? మందు తినాలే, టానిక్ ఇస్తారు, తినాలి. సరేనా? వెళ్దాం మరి. చూడండి చిట్టు అయితే ఇలా రెడీ అయింది. ఇది మొన్న అక్క వాళ్ళు పంపించారు, ఆ బట్టలేనా? కొన్నవా? మొన్న ఇంకా అక్క వాళ్ళు అయితే వచ్చిండారు అనమాట. అక్క వాళ్ళు కూడా బట్టలు అయితే ఇచ్చారు ఇది, ఆ పాపకిన తర్వాత జతిని కూడా ఇచ్చారనమాట. దాసిటి పొట్ట దిగుదాం, పొట్ట దిగుదామా? ఎక్కడ వెళ్తాం చెప్పు ఇప్పుడు? మీ అంగన్వాడీ సెంటర్కి వెళ్తున్నాం. నీకు ఏంటిది ఈరోజు టానిక్ తినిపిస్తారు మా అక్కడ కింద ఊరికి అన్న స్కూల్ ఉందా, అక్కడ ఆ స్కూల్ దగ్గర నీకు టానిక్ తినిపిస్తారు ఇంకా, సరేనా? జతిన్కి కురుపులు తగ్గాయన్స్ అంటే సిట్టికి స్టార్ట్ అయిపోయాయి అనమాట. చూడండి ఒకసారి, ఇక్కడ నోట్లో చిన్నది ఉంటుంది, ఇది ఇక్కడ ఉంటుంది, తర్వాత నుంచి కంటి పైన వచ్చింది. పర్లేదు ఇప్పుడు తగ్గుతున్నాయి. లెగు జతిన్, టైం అయింది, లెగు వెళ్దాం పదండి. జానిగడ్ కూడా మాకు దిగబట్టడానికి వస్తాడు అనమాట, అక్కడ ఉన్నాడు చూడండి. మేమైతే బండి అయితే తీసుకెళ్ళట్లేదు, మా రోడ్ వచ్చి చూడండి ఎలా ఉందో, ఇదనమాట. బురదగా ఉంది. ఈ బురద అనేసి అంటే ఇదే కాదు, ఇంకా ముందర కూడా ఇంకా అలానే ఉంది. పదండి నాన్న, ఈ చిట్టి తల్లికి తీసుకెళ్తున్నాను, అది ముందు ఉంది. తర్వాత ఇంకా మా తమ్ముడు వాళ్ళ బాబు అనమాట, వీడు కూడాను మాతో పాటు వస్తున్నాడు. ముందర వచ్చి లక్ష్మణ్ వాళ్ళు అయితే వెళ్తున్నారు. ఈ ముందర వెళ్తే మీకు చూపిస్తాను రోడ్ ఎలా ఉందో. అదంతా కూడా ఇంకా ఈ మొన్న వచ్చిన వర్షానికి మొత్తం కోసుకొని పోయింది, గోతులుగా అయితే మారిందనమాట. చిట్టి రైట్రా, రోడ్డుకి రా. మా ముందర చూడండి ఇది ఎలా ఉందో. సో చాలా దారుణంగా ఉంది రోడ్ అంతా కూడాను, ఇలానే ఉంది. గత 3-4 రోజులు పడిన వర్షాలకి ఇలా తయారైందనమాట, బురదగా. ఎక్కడైతే మామూలు కొద్దిగా లోతుగా ఉంటాయి అక్కడ వాటర్ అంతా కూడా స్టాక్ అయిపోయింది. ఆ ముందర మన లక్ష్మణులు అయితే నడుచుకుంటూ వెళ్తున్నారు, భార్యాభర్తలు అయితే వెళ్తున్నారు. ఈరోజు వాళ్ళ పాపని చూపిస్తాను పదండి.
ఇక్కడ కూడా చూడండి ఎలా ఉందో. ఇక్కడ ఒక పురుగు అయితే ఉంది. ఈ పురుగుని అసలు ఏమంటారు అనేది తెలియదు, కానీ కామెంట్ చేయండి. ఎక్కువగా మా అడవుల్లో అయితే ఉంటాయి ఇవి. చిన్న పురుగు ఇది పరిగెడుతుంది. ఇక్కడ నుంచి రోడ్ అయితే చాలా దారుణంగా ఉంటుంది. ఈ ముందర చూడండి ఎలా ఉంది. అది మొత్తం ఇంకా రఫ్గా మొత్తం కోసుకొని పోయి ఉంటుంది, కాలువలు లాగా. ఈ రోడ్ వేసేసరికి రోడ్లో ఉండదేమో, దారిలో ఉండదు. ఏదో పశువులు తీసుకెళ్ళి గోర్జు ఉంటుంది కదా, అలా తయారైపోద్దేమో. మా బుడ్డోడు అయితే ఇంకా ముందుగా అయితే వెళ్ళిపోతున్నాడు ఫాస్ట్గా. చిట్టి తల్లి కొద్దిగా చెప్పులు పెద్దవయ్యి నడవలేకపోతుంది, వాళ్ళన్నీ వేసుకొని వస్తుంది. ఇది మన లక్ష్మణులు కూడా చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతున్నారు వాళ్ళు కూడా. ఇలా అయితే ఉంది. బళ్ళు కూడా తిప్పట్లేదు అనమాట. ఎక్కడికైనా వెళ్ళాలంటే మేము నడుచుకుంటూ వెళ్తున్నాము. చాలా అస్తవ్యస్తగా దారుణంగా ఇలా ఉంటాయి రోడ్లన్నీ కూడా. ఇటుపక్క చిన్నగా వచ్చే వాళ్ళు అయితే వస్తున్నారు, ఇలాగ తిరుగుతున్నారు ఈ దారి నుంచే. కానీ మేమైతే అంతగా తిరగట్లేదు అనమాట. ఇక్కడ నుంచి రోడ్ అయితే భయంకరంగా ఉంటుంది అనమాట. ఈ ముందర నుంచి మామూలుగా ఉండదు. ఏదైనా కొద్దిగా నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు కూడా స్లిప్ అయి పడిపోవచ్చు అనమాట. చిట్టాలు అయితే నడవలేకపోతుంది. ఎత్తుకొని అన్న తీసుకెళ్తున్నాను. చెప్పులు లుజుకున్నాయి. ఎందుకు ఊడిపోతున్నాయా ఇలాగంట. ఇక్కడ నుంచి చూడండి ఈ రోడ్ ఎలా ఉందో. అవతల పక్క ఒక కాలువ, ఇది ఒక కాలువ అనమాట. ఈ చిన్న అంచు నుంచే మామూలు బైక్లో అనుకుని తీసుకెళ్తారు. రోడ్ పడిపోయినట్టుంది. ఇక్కడ చూడండి ఇది ఇలా అయితే తయారైంది దారి అంతా. ఈ రోడ్డు శాంక్షన్ అయ్యి దగ్గరికి సంవత్సరం దాటి వస్తుంది. వాళ్ళు అమావాస్య పుణ్యానికి వచ్చి ఏదేదో చేసి వెళ్ళిపోతున్నారు. డైలీ చేసి ఉంటే అది అయిపోయేది. చేసిన దానికి బిల్లులు అవ్వలేదని చెప్పేసి అలాగ ఆపుతారు. ఆ బిల్లులు అయిపోయి ఇప్పుడు మరలా స్టార్ట్ చేశారనమాట. ఇప్పుడు చేస్తున్నారు మళ్ళీ. సో దగ్గరికి అయితే వస్తాము. ముందుకి ఆ ఊరికి వెళ్ళిన తర్వాత ఆ టీకాలు అవన్నీ కూడా ఆ పోలియో చుక్కలు అవన్నీ కూడా వేయించి తీసుకొచ్చేద్దాం. నోట్లో ఏంటి అలా చేస్తున్నావు? చెయ్యి, చూసే, తప్పు, అలా చేయకూడదు. సో వెళ్దాం పదండి. పోలియో చుక్కలు వేసే దగ్గరికి అయితే వస్తాము. మా పక్కన ఇదంతా కూడా వేస్తున్నారనమాట. ఈ పైన చూస్తున్నారు అక్కడ. తీసుకెళ్ళేసి చిట్టికి మా వాళ్ళందరికీ ముగ్గురు అయితే ఉన్నారు మా ఊరి నుంచి. వీళ్ళకైతే పోలియో చుక్కలు వేయించిన తర్వాత ఇంకా ఊరికి అయితే వెళ్దాం. రండి దా చిట్టి, దారా బంటి, ఓడి అమ్మ బంటి. ఇడిగో మావాడు, ఇందాక చూపించలేదు కదా మీకు. అటు తిరుగురా ఒకసారి. ఓడి అమ్మ బంటి, పద. బంటిలా ఉంటాడు. హాయ్, ఇంకా లైన్లో ఉన్నారు. వాళ్ళకి అయిన తర్వాత మన వాళ్ళకి అయితే వేయిద్దాము. లక్ష్మణ్ వాళ్ళ పాపకైతే ఇంకా వేస్తున్నారు అనమాట. కొద్దిగా దగ్గర నుంచి తీరవా, మీ పాప గుర్తుండిపోవాలి. ఇంకా ఇది 2 చుక్కలు నిండు జీవితానికి, అదే కదంటారు. ఇక్కడ ఫ్లెక్స్ కూడా అదే, ఫ్లెక్స్ ఏమి కూడా కట్టలేదు. ఇది దగ్గర నుంచి రావా, మీ పాపని చూపించు. లక్ష్మణ్ వాళ్ళ పాప పేరేం పెట్టలేదు ఇంకా. ఆగండి, అది ఒకటేయండి. చేయి కోడలా, పెద్ద నోరు తెరు, అమ్మాను. అదే 2 అయిపోయి. ఇదిగో అది వేసిన తర్వాత ఈ మార్కర్ తోటి ఇచ్చేస్తున్నారు అనమాట. అయిపోయింది. చిట్టి రాతలే, నీ కూడా వెళ్ళిపోదా. ఇంకోటి ఉంది. ఆచే మన అమ్మని ఆయాకి. సో అది లెఫ్ట్ హ్యాండ్కి అన్నమాట ఇస్తున్నారు. ఇది ఏళ్ళకి. ఓకే, ఏది ఇంకో చుక్క ఉండిపోయిందమ్మా. ఇంకో టానిక్. ఆచేనా ఆచే చిట్టి, మన అమ్మని అలా చేయకూడదు మా టానిక్, లేకపోతే నీకు పుళ్ళు తగ్గవు, ఎక్కువ అయిపోతాయి. ఆచేయమ్మా, తగని ఆచే. అంత అయిపోయింది. అది చిట్టి కూడా ఏం చేసా. ఇదిగో ఇక్కడ ఆడుకో. తారా బంటి, అమ్మ బంటి, కూర్చో అక్కడ కూర్చో. వీడికేం కాదనమాట, వీడు మహానుభావుడు, వేసుకుంటాడు. ఆగురు ఇంకోటి మరుండ్రు వీండ్రు ఐసి పుట్టత్కాను, ತಂಬು ಪಟ್ಟತ್ಕನು, ತಂಬು ಗುಡ್డ పట్టత్కను వేస్తే జరిగి. సో వచ్చిన వాళ్ళందరికీ అయితే ఇంకా ఈ పోలియో చుక్కలు అయితే వేస్తున్నారు. చిట్టాలు కొద్దిగా భయపడింది. ఎందుకు భయపడ్డామా? భయం లేదు కదా, భయం లేదు. ఇక్కడ ఒక బంటి అయితే చాలా భయపడుతుంది, ఏదో చేస్తారనేసి. చూడండి, అయ్యో బాబోయ్,
ఇంత కొద్దిగా మిస్ అయింది. అయ్యో నేను నొల్లను. రే పరిగెట్టరా, రే పరిగెట్టు పరిగెట్టు. మన లక్ష్మణ పాప పడుకుంటుంది. ఇప్పుడే మంచిగా 2 చుక్కలు వేసుకుంది అనమాట. హలో కోడలే లే కోడల. అవునవును పడుకుంటుంది. పడుకొని పెట్టు. ఇది ఫ్రెండ్స్ వస్తాము. టీకలన్నీ కూడా వేస్తారు. ఇంకా ఊరికైతే వెళ్తున్నాము. చిట్టి తర్వాత మా తమ్ముడు వాళ్ళ బాబు, అది లక్ష్మణ్ వాళ్ళ పాప కూడా వస్తున్నారనమాట. లక్ష్మణ్ ఇక్కడ అనంతగిరి వెళ్తున్నారు. సో ఇప్పుడు మనం ఇంకా ఇంటికైతే వెళ్దాం పదండి ఫ్రెండ్స్. ఇంకా ఇంటికైతే వస్తాము చివరిగా ఇంటికైతే వస్తాము ఊరికి. ఇది బాగుందా చిట్టి? ఎలాగుంది? దీనికి నోటి దగ్గర చిన్న కురుపులు అయితే వస్తాయి. జతిన్ చూడండి ఇక్కడ ఏం చేస్తున్నాడా. ఏరా జతిన్, ఏంటవి? చెత్త పారేయడానికి వెళ్తున్నావా? సరే తీసుకెళ్ళి పారేసరే వెళ్ళు. అక్కడ నుండి వచ్చిన తర్వాత ఈ డ్రాగన్ ఫ్రూట్స్ కోసి పిల్లలకి కనిసనింది అనమాట. 2 తీసుకొచ్చినాం మొన్న. ఇవి కోస్తున్నాం అనమాట. ఎవరికి ఇష్టం రవి? చిట్టికి. అది చిట్టికి ఇష్టం లేదా? చిట్టి తినదా? తినదట. దీనికి ఇలా కోసేద్దాం. మిగిలినవి ఏం చేశారు? తినేసారు అవి కూడా? ఎవరు తిన్నారు? అవునా? ఇక్కడ సీడ్స్ చూడండి ఎంత మంచిగా ఉన్నాయో. ఈ సీడ్స్ కూడా మనము చిన్న బుట్ట దగ్గర పెట్టేసి నాటితే బాగా వస్తాయి. తీసుకెళ్ళి మనమా ఇక్కడ ఉండం కదా నాన్న. దాసిటి ఇందా రమ. చిట్టి ఎందుకు కొద్దిగా ముఖం మార్చింది. ఏదో పడిపోతుంది ఇంకా. పెద్దది కావాలి అందుకనా? అది రెండు ఒకేసారి లాస్ట్ ఇప్పుడు లాస్ట్ నాకే చిన్నది ఇస్తారా? నింది చెట్టు ఇందా, అది ఇందా ఇందా. పట్టు జారిపోతుంది. తినలే. ఇది కూడా ఉందే. కొద్దిగా నవ్వు చిట్టి. ఈ నవ్వదు. ఇందా నిర్మా. చెత్త అక్కడ పెట్టే, సంచి దగ్గర పెట్టు. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఈరోజు వ్లాగ్ అయితే ఇదనమాట. చిన్ని వ్లాగే. మీకు ఏ విధంగా అనిపించింది అనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. నేను చెప్తుంటే సైడ్ నుండి చెప్తున్నారు జతిన్ గారు. ఈ వ్లాగ్ నచ్చింటే కనుక ఒక లైక్ అయితే ఇవ్వండి. మరిన్ని వ్లాగ్స్ కోసం మన అరకు ట్రైబల్ వ్లాగ్స్ అన్న యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ అయ్యి ఉండండి. మీలో ఎంతమంది ఈ పోలియో డే రోజున తీసుకెళ్ళేసి ఈ పోలియో చుక్కలు వేయించున్నారు అనేది కామెంట్ చేయండి. జతిన్కి అయితే ఇప్పుడు 6 నడుస్తుంది, చిట్టికి వచ్చి 4 నడుస్తుంది అనమాట. సో చిట్టికి అయితే ఉండింది, బాబుగా అయితే లేదు కదా 6 సంవత్సరాల వాళ్ళకి. సో తీసుకెళ్ళేసి ఇలా పోలియో చుక్కలు అయితే తీసుకెళ్ళి వేయించి వచ్చాము. దీని గురించి పూర్తి వివరణ నాకైతే తెలియదు. మీకు తెలుసుంటే మాత్రము మంచిగా కామెంట్స్ అయితే చేయండి. దీని గురించి మరిన్ని తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. సో చాలామంది వీడియో కూడా చూస్తుంటారు కాబట్టి వీళ్ళు కూడా తెలుసుకుంటారు అనమాట. ఆ కామెంట్స్లో మంచిగా కామెంట్ చేస్తే దీని గురించి ఆ కామెంట్లో పిన్ చేసి పెడదాం. మంచిగా కామెంట్ చేయండి అనమాట. సరేనా? ఎంత తింటావురా? తిని మీలో ఎంతమందికి డ్రాగన్ ఫ్రూట్ అనేది ఇష్టం ఉంది కామెంట్ చేయండి. జతిన్ నీకు ఇష్టమేనా? జతిన్ కూడా బాగా ఇష్టం. చిట్టి నీకు కూడా ఇష్టమా? కింద పడిచేస్తావురా, తొక్క లేకుండా పట్టుకున్నావు కానీ. బాగుంది. ఇది నిర్మలకి, జతిన్కు తినేస్తున్నారు. ఏందమ్మా తిను. చిట్టికి, జతిన్ని ఎక్కువ తినేసారా ఈరోజు? ఎన్ని తీసుకొచ్చిండవు? 6? 5. ఒక ముక్క నీకు, ఒక ముక్క నాకు, ఒకటి నాకురా. వదిలే మరి అది.
గొప్ప తినేస్తున్నారు నేను. బాగున్నాయి. లోపల పెట్టు. తీయగున్నాయి. ఇది వైట్, దీంట్లో ఎల్లో ఉంటుంది, రెడ్ ఉంటుంది కదా. మీకు ఏదంటే ఇష్టం అనేది కామెంట్ చేయండి, సరేనా? మరో కొత్త వీడితో మరలా మేము ఎందుకుంటాం. అందరికైతే సెలవు. బాయ్ ఫ్రెండ్స్. అది మొన్న ఈ అరటిపళ్ళు అయితే తీసాము, మంచిగా పండిపోయి ఉన్నాయి. ఉన్నాయా తినేసారు మొత్తం? అయిపోయా. చిట్టి ఎక్కువగా అరటిపళ్ళు అయితే తింటుంది. జతిన్ కూడా అలాగే తింటాడు, వాళ్ళ అమ్మ కూడా అలాగే తింటుంది. బాగున్నాయి. ఈక పట్టకు చూడు, తిను. ఇంట్లో ఉన్నాయి కాబట్టి ఇంకా చాలా బాగుంటాయి తినడానికి, టేస్ట్ మాత్రము. అరటిగా సెలవులకి వెళ్ళే టైంకి అవి ముదిరే తీసాం. తినా తిందా. బాగున్నాయి ఫ్రెండ్స్.